అందరికి ఇవాల్టి కొత్త డిజైన్తో అయితే వచ్చాను. ఇవాల్టి వీడియోలో అయితే మనం ఒక కొత్త 2 కట్ బ్యాంగిల్స్ అయితే డిజైన్ చూద్దామండి. వీటి కోసం నేను యూజ్ చేస్తుంది అయితే హార్ట్ షేప్లో ఉన్న పింక్ స్టోన్స్ని చూస్తున్నారు కదా, ఇవి అండ్ రౌండ్ 3mm గోల్డ్ అండి. ఈ డిజైన్ ఎలా అనిపించిందో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీటి కోసం ఫస్ట్ గమ్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బ్యాంగిల్ కూడా ఫస్ట్ గమ్ అప్లై చేసుకోవడం. ఇలాగా అందరూ నా మీద పగబట్టారు. ఇలా స్లైడ్కి వచ్చేలాగా ఇలా స్లైడ్కి వచ్చేలాగా లైక్ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా చేస్తామండి, అంతే. నెక్స్ట్ ఇది ఈ రెండు కలిసినట్టు ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2 సేమ్ అలానే తీసుకుంటాం. ఇప్పుడు ఇటు సైడ్ రెండు కలవాలండి. ఇప్పుడు మిడిల్లో 3mm రౌండ్ అనుకున్నాం కదా, సిరామిక్ గోల్డ్, సో అది చూస్తున్నారుగా ఫ్లవర్ లాగా ఎంత బాగుందో. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలానేనండి. అయితే ఏంటంటే కింద పెట్టేటప్పుడు ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది, ఎందుకంటే గ్యాప్ ఫిల్ అవ్వట్లేదు, గ్యాప్ కనిపిస్తుంది కదా అని అనొచ్చు. కానీ చూడండి మీరే, మళ్ళీ సేమ్ ఈ 2 మ్యాచ్ అవ్వాలండి. ఈ 2 మ్యాచ్ అయితే పైన మీకు కొంచెం ప్లేస్ కనిపిస్తున్నట్టు సైడ్స్లో చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీకు సైడ్స్లో కనిపిస్తుంది అలాగా. కాబట్టి దాన్ని మనం ఎలా కవర్ చేద్దాము అంటే కనుక సేమ్ అరౌండ్ 3mm సిరామిక్ గోల్డ్ స్టోన్ యూజ్ చేస్తున్నాం కదా మనం, దాన్నే మిడిల్లో అయితే పెడదామండి. ఇక్కడ నేను గమ్ ఎక్కువ పెట్టాను, సో ఇలా పెట్టేసరికి పైన ఎక్కడైనా ఓపెన్ ఎక్కువ ఉంటే అది క్లోజ్ అవుతుంది. గమ్ లేకపోతే కొంచెం గమ్ అయితే జనరస్ అమౌంట్లోనే పెట్టాలి. ఇలా ఓకేనా. 30 minutes తర్వాత అయితే ఈ బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిందండి. డ్రై అయ్యాక ఎలా ఉంటుందో కొంచెం డ్రై అవ్వాలి. అండ్ నేనైతే ఇంకొక బ్యాంగిల్ ఆల్రెడీ అదైతే చూపిస్తాను. ఆల్రెడీ కంప్లీట్ చేసిన బ్యాంగిల్ అయితే ఇది ఇలా ఉంది, డ్రై అయిపోయిందండి ఫుల్గా ఇది.
కదా, ఇది డ్రై అవ్వాల్సిన ఇప్పుడు చేసింది. ఇది నేను ముందు చేసుకున్న బండిల్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పేరుకి ఓకేనా, అంటే అది డ్రై అవుతుంది కాబట్టి పక్కన పెట్టాను. ఈ వీటికి ప్రైసింగ్ వచ్చేసరికి వీటి నేమ్ వచ్చేసరికి నేను దీని బ్యాంగిల్స్ వచ్చేసరికి 2 కట్ కాబట్టి 10 రూపీస్ అండి. థ్రెడ్ వచ్చేసరికి 2 బ్యాంగిల్స్ కదా, 5 బ్యాంగిల్స్ వస్తుంది. 5 అంటే 7 రూపీస్ అండి. గమ్ అయితే ఎక్కువ పడుతుంది. గమ్ బాటిల్ 15 రూపీస్కి ఫ్రీ పట్టేసింది. నెక్స్ట్ గమ్ 15 రూపీస్. నెక్స్ట్ స్టోన్స్ వచ్చేసరికి 2 టైప్స్ అయితే వాడండి. హార్ట్ షేప్, రౌండ్. హార్ట్ షేప్ వచ్చేసరికి నాకు నేను తీసుకోవడం 50 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ తీసుకుంటే నాకు పడింది దగ్గర 30 to 35 గ్రామ్స్ పడినాయండి. సో 80 రూపీస్ కాబట్టి ఇది అంటే 10/5 చేయాలి. దగ్గరగా ఒక రఫ్ ఎస్టిమేషన్ అయితే కనుక 50 రూపీస్ అయితే పడుతుంది. రౌండ్స్ వచ్చేసరికి ఒక 10 గ్రామ్స్ పడుతుంది. 15 రూపీస్ 65 70 ప్లస్ 10 80 90 97 రూపీస్ అయితే టోటల్ పడుతుందండి. సో ఇది సేల్కి అయితే కనుక 120 రూపీస్ అండి. 2 బ్యాంగిల్స్కి వచ్చేసరికి 120 రూపీస్ పడుతుంది.